ముగ్గురులో ఒకరికే రాబోతుంది ఇప్పుడు టైటిల్. చెప్పానా కారుణ్య? తట్టుకోగలవా? ఓకే అన్నయ్య. నీ పేరు లేకపోతే ఇక్కడ ఉంటుందన్నయ్య. ఉంటుందా? ఏంటంత గ్యారంటీ? నేను అంత కష్టపడా అన్నయ్య ఆట కోసం. అందరూ కష్టపడ్డారు పాపం. నిహారిక కష్టపడింది, బిట్టు కష్టపడ్డాడు. అదేమో అన్నయ్య. సరే, ఎందుకు టెన్షన్ పెట్టాం, చెప్పేద్దాం ఇంకా. ఓకే ఓకే. న్యూ క్లినిక్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ ఫైట్ జూనియర్స్ టైటిల్ విన్నర్. చెప్పే ముందు లేదు, భరత్ ఎప్పటి నుంచో జుట్టు పెంచుకుంటున్నాడు. ఏమైనా మొక్కుకున్నాడేమో దేవుడికి, నాకు డౌట్. ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, ఇప్పుడు అడుగుతాను. చెప్పు భరత్, చెప్పే ముందు నీ మొక్కులు ఏమైనా ఉన్నాయా? నేను ఆర్ట్ ఆఫ్ విన్ అయితే గుండు కొట్టించుకుంటాను మొక్కున్నాను. తిరుపతి. ఆర్ట్ ఆఫ్ విన్ అయితే గుండు కొట్టించుకుంటావా? ఎక్కడ? తిరుపతి అని. సో తిరుపతి నీ మొక్కు అదనమాట. బిట్టు అన్నయ్య మరి నువ్వేమైనా మొక్కుకున్నావా? మొక్కుకున్నాను. నీకేం మొక్కుంది? విజయవాడకి వెళ్ళి పూజలు చేశాను. మా అమ్మమ్మ అమ్మ దుర్గ భద్రాలు ఆమె భవానీ అయింది. ఆమె పూజలు చేస్తుంది. డాడీ కూడా అయ్యాడు. సో టైటిల్ కోసం అందరూ పూజలు చేస్తున్నారు మీ ఇంట్లో, అవునండి. మాల వేసుకున్నారు. వెరీ గుడ్. మరి ఛాలెంజెస్, మరి మీరేం చేస్తున్నారు టైటిల్ కోసం? ఏమైనా మొక్కుకున్నారా, మొక్కుకోలేదా? నువ్వేం మొక్కుకున్నావు? తిరుపతి వెళ్తానన్నయ్య. తిరుపతి వెళ్తావు టైటిల్ వస్తే? అవునన్నయ్య. వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ దేవుడికి పూజ చేస్తానన్నయ్య. వెరీ గుడ్. బెన్నీ? నేను ఏం మొక్కుకోలేదనే. అండ్ ఆర్ట్ ఆఫ్ 4 టైటిల్ గెలిచినప్పుడు ఇంట్లో వాళ్ళు జస్ట్ మామూలుగా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం మా అమ్మ ఆర్ట్ ఆఫ్ 5 టైటిల్ గెలవమంది అన్నయ్య. నాకు మా అమ్మ కోసం గెలవాలని ఉంది అంతే. తేజు? నేను చెప్పనండి, ఎందుకంటే మొక్కులు కోరింది మనసులోనే పెట్టుకోవాలి, బయటికి చెప్పకూడదు. అయితే నువ్వేం కోరుకోలేదు? చెప్తే తీరవని నా నమ్మకం, కాబట్టి నేను చెప్పను. గెలిచిన తర్వాత చెప్తా. నిజంగా మొక్కుకుని ఉండవు, అందుకే ఇలా చెప్తున్నావు. అయ్యో, మొక్కుకున్నది మనసులోనే ఉంచే, మనకి దేవుడికే తెలియాలి, ఇంకెవరికి తెలియకూడదు. సరే, అలాగే పెట్టుకోండి. సరే, నెక్స్ట్ రేంజర్స్. మీ మొక్కులు ఏమైనా ఉన్నాయా? మొక్కులుంటే చెప్పండి, లేకపోతే లేదు. టైటిల్ కోసం కారుణ్యనే పెద్ద భక్తురాలు ఇక్కడ. కారుణ్య, నువ్వే చెప్పాలి. నీ టైటిల్ కోసం పక్క వాళ్ళు ఎందుకు మొక్కుకుంటారు? నువ్వేం మొక్కుకున్నావు? తిరుపతికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాను. ప్రతి టీంలో అందరూ తిరుపతికి వెళ్ళాలని మొక్కుకుంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎవరిని గెలిపిస్తారు? భరత్ తిరుపతి, నిహారిక తిరుపతి, అండ్ కారుణ్య నువ్వు తిరుపతి. సో టైటిల్ కోసం పిల్లలందరూ చాలా మొక్కులు మొక్కుకున్నారు. చూద్దాం ఎవరికి వస్తుందో. ఓకే, సో ఎవరు భక్తిగా దేవుణ్ణి మొక్కుకున్నారో వాళ్ళకే రాబోతుంది. వెంకటేశ్వర స్వామికి ఎవరు ఇష్టమో తెలిసిపోతుంది ఇప్పుడు. ఓకే, ఇంకా చెప్పేస్తున్నాను. న్యూ క్లినిక్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ ఫైట్ జూనియర్స్ టైటిల్ విన్నర్ ఒకే ఒక టైటిల్. ముగ్గురులో ఎవరికి వస్తుందో చెప్పబోతున్నాను. విన్నర్ ఈస్. చెప్పే ముందు కారుణ్య ఎందుకు ఏడుస్తుంది? కారుణ్య, ఏమైంది? సన్నీ, కనుక్కో, నీ కంటెస్టెంట్ ఎందుకో బాధపడుతుంది. టెన్షన్గా ఉందంట అన్నయ్య. కారుణ్య, టెన్షన్ ఎందుకు? టైటిల్ అనౌన్స్ చేయకముందు ఇలా బాధపడితే ఇన్ కేస్ నీకు రాకపోతే అప్పుడు ఇంకా టెన్షన్ పడిపోతుంది, ఇంకా బాధపడుతుంది అనుకుంటా. ఇదిగో, నువ్వు ఆడకపోతేనే టైటిల్ చెప్తా నేను. నువ్వు నవ్వాలి. ఓకే, న్యూ క్లినిక్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ ఫైట్ జూనియర్స్ టైటిల్ విన్నర్
ఓకే, టైటిల్ విన్నర్ చెప్పే ముందు నాకు చిన్న కోరిక. మీ ముగ్గురు మంచిగా డాన్స్ చేస్తారు కదా, అందరికీ తెలుసు. డాన్స్ కాసేపు పక్కన పెట్టి మీరు పాటలు పాడితే ఎలా ఉంటుంది? బిట్టు పాటలు వచ్చా? బిట్టు పాడతాడా? ఏ బిట్టు, పాటలు పాడతావు నువ్వు? అంతగా రాదన్నయ్య. టైటిల్ కూడా రాదు. అప్పుడు పాడాలి, బాగా ట్రై చేయి, ఆడియన్స్ చూస్తారు. టైటిల్ వస్తే ఒక పాట పాడాలి, రాకపోతే ఏంటో ఇంకో పాట పాడాలి. 2 పాటలు కావాలి నాకు. సిచ్యువేషన్కి తగ్గట్టు ఆనందంగా పాడు. అస్సలాముఅలైకుం, అస్సలాముఅలైకుం. అప్సరాని చూసి అటు బీటే అదుర్స్ అదుర్స్. ఏ అస్సలాముఅలైకుం, అస్సలాముఅలైకుం. అసలు ఏ టైగర్ దూకుతుంటే అదుర్స్ అదుర్స్. Baby, are you so sexy, baby? You wanna sexy, baby. నా ఆటలోన మిక్సీ. కారుణ్య టెన్షన్ అంతా పోయింది, నవ్వేసుకుంటుంది. కారుణ్య భలే పాడాడు కదా. ఓకే, సూపర్ పాడావు. సరే, ఇప్పుడు ఒకవేళ టైటిల్ రాకపోతే ఏ పాట పాడతావు? పాడు. ఊరికినే అడిగాను, టైటిల్ రాకపోతే సిచ్యువేషన్ తగ్గట్టు పాట పాడు. నువ్వు నిజంగా ఫీల్ అయిపోకు, సరదాగా అన్నాను అంతే. పాడు మంచి పాట. ఎందుకిలా నా కర్మ కాలిపోతుంది. చూడు, కారుణ్య డాన్స్ చేస్తుంది చైర్లోనే. కమాన్ కంటిన్యూ, పాడు. సూపర్ గా తీసుకున్నావు. శత్రుకం ఓడిపోయింది, గోవింద గోవింద. ఉద్యోగం సందకెళ్ళింది, గోవింద గోవింద. వాళ్ళు అలాగే డిస్టర్బ్ చేస్తున్నారు, పాడు. కలలు రాండిపోతుంది, కలలు వెళ్ళిపోతుంది, మనసు జారిపోతుంది. ఎందుకిలా నా కర్మ కాలిపోతుంది, ఎందుకిలా నా కర్మ కాలిపోతుందా? నిజంగా సూపర్ సూటే పాట పాడాడు. వెరీ గుడ్. నేను పాడతా. సెకండ్ నువ్వు పాడతావా? అవునన్నయ్య. బిట్టుకు పోటీగానా? బిట్టు కన్నా బాగా పాడాలి మరి. ఓకే అన్నయ్య. ఫస్ట్ టైటిల్ వస్తే నీ ఆనందాన్ని పాట రూపంలో పంచుకో. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో కరంద బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో కరంగా బృందావనంలో వరంగా. వెన్నదన్న మణిని మంటింటివా, కన్నెగుండ ప్రేమలయన ముదంగానివా. ఎందుకు నవ్వుతున్నారు మీరు? మీ మెంటరును మీ కొరియోగ్రాఫర్ నవ్వుకుంటున్నారు, నువ్వు చిన్న చిన్న తప్పులు పాడుతున్నావని. పిల్లలంటే అలాగే పాడతారు. అంటే పాట కూడా సరిగా రాని ఏజ్లో అన్ని డాన్స్లు ఎలా చేసిందని అనిపించింది నాకు, అంతే. ప్లస్ దేవుడి పాట పాడేసావు ఇక్కడ కూడా. సరే, మరి ఒకవేళ టైటిల్ రాకపోతే అప్పుడేం పాట పాడుకుంటావు? ఆటే నా జీవితం, నే ఆటకు అగ్నితం. ఆటే నా ఆశ. మరి నేనేం చేయను? నువ్వు అలా పాడుతున్నా, అందరు నవ్వుతున్నారు. నేను ఆటకి అగ్నితమా? ఆటే నా ఆశలం. సరే, మీ మెంటర్ చేత పాడించుకున్నాం. పడక ఆటే నా జీవితం, నే ఆటకు అంకితం. ఆటే నా ఆశయం, జీవించిన ప్రతి క్షణం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజెస్. అనియా వీళ్ళిద్దరు పాడారు కదా, అవునండి. ఇప్పుడు నువ్వు గనక టైటిల్ గెలిస్తే నువ్వేం పాడుకుంటావు చెప్పు. గల్లో తేలినట్టుండే, గుండె పేలినట్టుండే, తెనే పట్టు మీద రాయ పెట్టి కొట్టినట్టుండే. అంతేనా? ఒక లైనే పాడావు. అన్నయ్య, నాకు పాటలు రావు కదన్నయ్య. మరి సరే, ఇన్ కేస్ టైటిల్ రాకపోతే
మౌనంగాని ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ మొదగనమి. అలా టైటిల్ రావడం అంత షాకింగ్ ఉందా? అంటే ఏదో Title ఎక్స్పెక్ట్ చేయండి. రాకపోతే? గాల్లో గుండె పేలినట్టుందంటే ఏదో ఎక్స్పెక్ట్ చేయింది రానట్టంత పాడారు. ఎదుటోళ్ళ గుండె పేలితే మాకు వచ్చే ఆనందాన్ని పాపం మీ ఎదుటోళ్ళ బదులు గుండె మేము చూపించాం. గాల్లో పేలినట్టుందే, మీ గుండె పేలినట్టుందే అని లేదు సాంగ్. సరే, ఇంకా చక్కగా నవ్వుకున్నారు, మంచి మూడ్లోకి వచ్చేసారు కదా. మరి ఎవరు బాధపడకూడదు. ఇప్పుడు రిజల్ట్ చెప్పబోతున్నాను. ఓకే, చెప్పాలా? మంచి మూడ్లోకి తీసుకొచ్చేసాను. ఇంక ఇట్లానే కంటిన్యూ అవ్వాలి. మీరే చెప్పేశారు టైటిల్ రాకపోతే నీ కర్మ కాలిందని నువ్వు అనుకో. నీకు టైటిల్ రాకపోతే ఆటేనా జీవితం, ఆటకి అగ్గితో నువ్వు అనుకో. అండ్ నీకు టైటిల్ రాకపోతే మౌనంగానే అదగమని అని నువ్వే చెప్పేశావు. సో అందరూ చాలా మంచి మెసేజ్లు చెప్పారు. ఓకే, మంచి మూడ్లోంచి ఇప్పుడు టెన్షన్ మూడ్లోకి టైటిల్ చెప్పబోతున్నాను. ఎవరికి వచ్చిందో, న్యూ క్లినిక్ ప్లస్ out of 5 juniors. Title winner. టైటిల్ విన్నర్ చెప్పే ముందు టైటిల్ ప్రెజెంట్ చేయడానికి సుందరం మాస్టర్ని పిలవాలి కదా. పిలుద్దామా? ఓకే, సో ఇప్పుడు మరి టైటిల్ చెప్పే ముందు సుందరం మాస్టర్ చేతుల మీదుగానే టైటిల్ అందించాలి కాబట్టి, సో ప్లీజ్ వెల్కమ్ సుందరం మాస్టర్. గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మాస్టర్, సార్ ముగ్గురులో ఇటు కారుణ్య ఉంది, నిహారిక అండ్ బిట్టు. అవును. ఇప్పుడు ఒకరికి టైటిల్ రాబోతుంది, మీ చేతుల మీదుగా అందించబోతున్నారు. అవును. మీరు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇది మార్క్స్ వైజ్గా కాదు, ఓటింగ్స్ వచ్చినాయి. అది మీకు తెలియదు, మీకు ఇంకా చూపించలేదు. నిజంగానే మాస్టర్కి తెలియదు, నేను ఇంకా ఇవి చూపించలేదు. గెస్ట్ చేయగలరా మీరు ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చి ఉంటాయో? ఎవరికి వస్తే కూడా ఇవి ముగ్గురు నా మనవరాలు, మనవాడు మనవరాలు మనవరాలు. ఎవరికి వస్తే నాకు సంతోషమే. సుందరం మాస్టర్ చూసారా, ముగ్గురులో ఎవరికి వచ్చినా హ్యాపీనంట. మరి మీరు కూడా అలాగే అనుకుంటారా? అనుకోరు, నాకు తెలుసు. నాకే రావాలి అనుకుంటారు మీరు. సో ముగ్గురులో ఎవరికి వచ్చినా పర్వాలేదు మీకు? ఓకే సార్, నాకు హ్యాపీ. బట్ సరదాగా గెస్ట్ చేయొచ్చు కదా. అంటే నేను ముగ్గురు మనవరాలు తర్వాత వీళ్ళకే రావాలి నేను గెస్ట్ చేయను సార్. గెస్ట్ చేయరు? లేదు, అలాంటి ఇది లేదు. ఎవరికి వస్తే కూడా సంతోషమే. ఓకే, చెప్పానా మాస్టర్? అయితే చెప్పండి. మీ చేతుల మీద ఇవ్వబోతున్నారు టైటిల్. మాస్టర్ చెప్పేమన్నారు, టైటిల్ చెప్పేస్తున్నాను. న్యూ క్లినిక్ ప్లస్ out of 5 juniors, title winner. Bienvenidos al Remix Cartel Records. Se unieron las fuerzas más grandes de la industria